బూతులు అసభ్య పదాలు అందరికీ వచ్చురా, కానీ మనం సభ్య సమాజంలో నాగరిక ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం అనేది మరిచిపోయి ఎవడో విసిరే ఎంగిలి బెతుకుల కోసం ఒక నేరస్తుడు స్వార్థం కోసం పనిచేస్తే చివరికి జైలు సువ్వలు లెక్క పెట్టాల్సి వస్తుంది. గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే చెప్పిన నవరత్నాలు, అదేనండి ప్రజా సంక్షేమ పథకాలు మాటేమో కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అలాగే ఆ పార్టీని అతి భయంకరంగా అభిమానించే కార్యకర్తలు మాత్రం జగన్ రెడ్డిని అడ్డంగా నాకించేశారు. జగన్ రెడ్డి అండ చూసుకుని బరి తెగించి ఉచ్చ నీచాలు మరిచి సోషల్ మీడియాను వాళ్ళ రాతలతో, వీడియో పోస్టులతో ఒక నీచమైన స్థానానికి దిగజార్చారు. వాళ్లే ఈ రోజున బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణంలో పోలీసు బాబాయిలు ఇంటి తలుపులు పడతారోనని భయంగా క్షణాలు లెక్క పెడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. గడచిన 5 సంవత్సరాల పాలనా కాలంలో ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చివరికి ఆ పార్టీలో కీలకంగా చక్రం తిప్పిన ముఖ్య నాయకులు సైతం ఈ రోజున ఇళ్లు వాకిళ్లు వదిలేసి బ్రతికుంటే పొరుగు రాష్ట్ర బస్టాండుల్లో పచ్చి బఠానీలైనా అమ్ముకుని బ్రతకొచ్చు అనుకుంటున్నారంట. లేని పక్షంలో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వ నాయకుల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట. ఇంతకీ వీళ్ళు చేసిన అంతటి ఘోరం నేరం ఏమిటంటే జస్ట్ సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను మాత్రమే తెలియజేశారంట. అంతేనా? సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా చెప్పడానికి, వినడానికి, చివరికి చదవడానికి కూడా అలివి కాని పదాలతో ఆనాటి ప్రతిపక్ష నాయకులను, వారి ఇళ్లలోని ఆడువారిని అది జుగుప్సాకర పదాలతో తిడుతూ పుంఖానుపుంఖలుగా సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఈ ఉన్మాదులు చివరికి భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి హైకోర్టు న్యాయమూర్తులపై కూడా అనుచితంగా దూషించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సైతం బండబూతులు తిట్టిన ఘటనలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వారిపైన అమ్మనాబూతులు ప్రయోగిస్తూ ఉంటారు. అలాంటి ఉన్మాద కార్యక్రమంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పోటీ పడుతూ ఉండేవాళ్ళు. అందులో నవరత్నాలు, గులకరాళ్లు, చిల్లరగాళ్లు చాలా మంది ఉన్నారు. వీరిలో ప్రథమ స్థానంలో రోజా, సిరిరెడ్డి, బోరుగడ్డ, పంచి ప్రభాకర్, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పోసాని, ఆర్జీవి, అంబటి రాంబాబు మొదలైన వారే కాకుండా దువ్వాడ, గుడివాడ, వెల్లంపల్లి, అనిల్ కుమార్ యాదవ్, ఇలాగే లిస్టు చాలానే ఉంది. వీళ్లను అలా ప్రేరేపించిన ప్రతి వ్యక్తిని వారు ఎంతటి వారైనా తక్షణమే బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలి. ఈ ఉన్మాదులను ప్రస్తుత కూటమి నాయకులు ఏమాత్రం ఉపేక్షించకుండా ఇటువంటి సోషల్ టెర్రరిస్టులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలకు గురి చేయాలని యావత్ ప్రజానికం కోరుకుంటుంది. నేరమో శిక్ష తప్పదు ఎవరికైనా, ఇప్పుడైనా. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.